ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో చిరు ప్రతికూలత ప్రారంభమవుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. అభివృద్ధిని చేపట్టగలిగేటువంటి కార్యక్రమాలని ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మాత్రమే విజయాలు సాధించుకోగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి అంశాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో కూడా ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మేషరాశి వారికి లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే తెలివైనటువంటి నిర్ణయాలు వృత్తిరీత్యా తీసుకోగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. ఆరోగ్య విషయంలో చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత లావాదేవీలు ఉపకరిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. వ్యాపార నిర్ణయాలు ఈరోజు వృషభ రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రతికూలత తగ్గుతుంది. వ్యాపారపరమైనటువంటి వృత్తిపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కూడా సంతోష సంఘటనలు ఏర్పడతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఆర్థిక లావాదేవీలు ఈరోజు మిథున రాశి వారికి లాభిస్తాయి. సంతోషాన్ని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే చిరు విఘ్నాలు ఉన్నప్పటికీ పనుల్లో నెగ్గుకు రాగలుగుతారు. వ్యాపార సంబంధ ప్రతికూలతను ప్రతిబంధకాలని ఎదుర్కోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. అధిక ఖర్చులు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. విదేశీ సంబంధిత ప్రయాణాలు ఈరోజు కర్కాటక రాశి వారికి బాగా లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార దక్షత కలిగి ఉంటారు. విజ్ఞానంతో కూడినటువంటి కార్యక్రమాలను చేపట్టగలుగుతారు. నూతన ప్రోత్సాహం ప్రారంభమవుతుంది. వృత్తిపరమైనటువంటి విషయాల్లో అవలీలగా సాధించగలిగేటువంటి కార్యక్రమాలని నిర్వహించగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు సింహరాశి వారికి లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి చిక్కులు కొనసాగుతాయి. వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా విభేదాల నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితులు మనస్తాపాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ రీత్యా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే పనికి వస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం ప్రతికూలతని తట్టుకునేటువంటి శక్తిని కలిగిస్తుంది. శుభ పరిణామాలకు దారితీస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక నూతన ఒప్పందాలు ఈరోజు కన్యారాశి వారికి కొంతవరకు మేలుని కలిగిస్తాయి. భవిష్యత్తులో ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే నూతన కార్యక్రమాలను చేపట్టగలుగుతారు. ప్రోత్సాహం అన్ని రంగాల వారికి లభిస్తుంది. స్త్రీలకి శుభ సంఘటనలు చోటు చేసుకుంటే గౌరవప్రదమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. ఆదరణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సంపాదించుకోగలుగుతారు. సంతోష సంఘటనలు ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపజేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు తులారాశి వారికి లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు బాగానే కలిసి వస్తాయి. సంతృప్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఉద్యోగపరమైనటువంటి అంశాలు చక్కటి అనుకూలతని కలిగిస్తాయి. ధైర్యంతో సాహసంతో చేపట్టేటువంటి కార్యాల్లో విజయాలు కూడా వెన్నంటి ఉంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈరోజు వృశ్చిక రాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఉత్తమమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు దగ్గరవుతాయి. పెద్దల్ని గౌరవించి చక్కటి సంభాషణల ద్వారా కీర్తిని గడించగలుగుతారు. ఉద్దేశపూర్వకంగా కార్యక్రమాలు చేపట్టి విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. క్రీడా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత సాధించుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలం. ప్రయాణాలు సానుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక విద్యా ప్రయత్నాలు ఈరోజు ధనుసు రాశి వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా ఆర్థికపరమైనటువంటి ఆకస్మిక అభివృద్ధి లేకపోలేదు. ఉద్యోగపరమైనటువంటి చేపట్టేటువంటి కార్యాల్లో కీలక నిర్ణయాల్లో
చక్కటి పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నృసింహస్వామి. నూతన ఒప్పందాలు ఈరోజు మకర రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యాలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సరిదిద్దుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. గృహ సంబంధిత విషయాల్లో కూడా సఖ్యత ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక దూర ప్రయాణాలు ఈరోజు కుంభరాశి వారికి లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలని దగ్గర చేస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆనంద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి చేపట్టగలుగుతారు. కార్యక్రమాల్లో చక్కటి ఏకాగ్రత కలిగి ఉంటారు. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కూడా అనుకూల స్థానచలనం పొందగలుగుతారు. శారీరక శ్రమ ఉన్నప్పటికీ విజయాలు వెన్నంటి ఉంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీనరాశి వారికి లాభిస్తాయి.